శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం హోమియోపతిలోని ఒక చాలా ముఖ్యమైన సూత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ప్రతి వ్యక్తికి ఆ ఒక్క సరైన మందును ఎలా ఎంచుకోవాలి. గతసారి మనం టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటే ఏంటి, కాన్కామిటెన్స్ అంటే ఏంటి అని మాట్లాడుకున్నాం గదా. ఆ బేసిక్స్ అనేవి ఇప్పుడు మనం చర్చించబోయే టాపిక్కి ఒక ఫౌండేషన్ లాంటివి. సరే, అంతా బావుంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, రోగి మనకు బోలెడు లక్షణాలు చెప్తారు. మరి మనకున్న వేల మందుల్లోంచి ఆ ఒక్కదాన్ని, ఆ కరెక్ట్ మందుని ఎలా పట్టుకోవాలి? అదే కదా అసలు పాయింట్. దాని వెనకున్న సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ మందు ఎంపిక వెనుక ఉన్న ఫండమెంటల్ ప్రిన్సిపల్, ఆ ప్రాథమిక సూత్రం ఏంటో అర్థం చేసుకుందాం. ఇది హోమియోపతికి గుండెకాయ లాంటిది. హోమియోపతిలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనం జబ్బుకి కాదు, జబ్బుపడ్డ మనిషికి ట్రీట్మెంట్ ఇస్తాం. ప్రతి మనిషి ప్రత్యేకం, వాళ్ల తత్వం వేరు. అందుకే ఒకే జ్వరంతో బాధపడుతున్న 10 మందికి బహుశా 10 రకాల మందులవసరం కావచ్చు. ప్రతి వ్యక్తికి వాళ్ల లక్షణాల సెట్కి సరిపోయే ఒకే ఒక్క మందు ఉంటుంది. దీన్నే ఇండివిజువలైజేషన్ అని అంటామన్నమాట. మన ఆర్గానంలోని 3వ అఫోరిజం సరిగ్గా ఇదే చెబుతుంది. ఒక వైద్యుని మొట్టమొదటి కర్తవ్యం రోగిలో మనం దేన్ని నయం చేయాలో గ్రహించటం. జబ్బు పేరుని చూడటం కాదు, ఆ వ్యక్తిలో వచ్చిన అసాధారణ మార్పులని, లక్షణాలని గుర్తించటమే ముఖ్యం. మరా మార్పులని ఎలా గుర్తించాలి? దానికి 6వ అఫోరిజం సమాధానమిస్తుంది. రోగి యొక్క అన్ని లక్షణాల సమాహారం అంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్, అదే ఆ వ్యాధికి నిజమైన ప్రతిబింబం. ఈ మొత్తం చిత్రాన్ని బట్టే మనం ముందుకెళ్ళాలి. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. అన్ని లక్షణాలు సమానంగా ముఖ్యమైనవి కాదు. అఫోరిజం 153 ఏం చెప్తుందంటే, చాలా విచిత్రంగా, అరుదుగా, ప్రత్యేకంగా ఉండే లక్షణాలకి, అంటే స్ట్రేంజ్, రేర్ అండ్ పెక్యూలియర్ సిమ్టమ్స్కి మనం ఎక్కువ విలువివ్వాలి. అవే సరైన మందుని పట్టించే తాళం చెవులు. ఓకే, ఈ సూత్రాలు మనకు అర్థమయ్యాయి కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఏది కరెక్ట్ పద్ధతి, చాలామంది ఎక్కడ పొరపాటు చేస్తారు అనేది. చాలా సాధారణంగా చేసే పెద్ద తప్పు ఏంటంటే, జబ్బు పేరు చూడడం, దానికొక మందు ఇవ్వడం. జ్వరమని రాగానే ఫలానా మందు, కీళ్లనొప్పులనగానే ఇంకో మందు, ఇలా ఇవ్వడం హోమియోపతి సూత్రాలకి పూర్తిగా విరుద్ధం. ఇది కేవలం లక్షణాలను అణిచిపెడుతుంది తప్ప మూలాల్లోంచి జబ్బుని నయం చెయ్యదు. మరి సరైన పద్ధతి ఏంటి? చాలా సింపుల్. వ్యక్తి యొక్క పూర్తి లక్షణాల చిత్రాన్ని ఆధారం చేసుకోవాలి. ఆ జ్వరం ఎలా ఉంది, దాహముండా లేదా, అప్పుడు వాళ్ల మూడెలా ఉంది, ఇలాంటి వ్యక్తిగత లక్షణాలే మందుని డిసైడ్ చేస్తాయి. ఈ సరైన మందు ఎంపికలో మనకు 2 చాలా ముఖ్యమైన అంశాలున్నాయి. వాటి గురించి ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటే అదొక సింపుల్ లిస్ట్ కాదు. రోగి యొక్క శారీరక, మానసిక, సాధారణ లక్షణాలన్నిటినీ కలిపి ఒక కంప్లీట్ పిక్చర్లా చూడటమన్నమాట. మందు వెతకడానికి మన చేతిలో ఉన్న ఒకే ఒక్క గైడ్ ఇదే. ఇక క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అంటే విశేషమైన లక్షణాలు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. జ్వరంలో చల్లటి నీళ్లు తాగాలనిపించడం కామన్. కానీ మండుతున్న జ్వరంలో ఐస్ ముక్కలు చప్పరించాలనిపిస్తే అది చాలా విచిత్రమైన లక్షణం. అదే క్యారెక్టరిస్టిక్. ఇలాంటివే మనకు కరెక్ట్ రెమెడీని చూపిస్తాయి. ఈ థియరీ అంతా ఇంకా బాగా అర్థం కావాలంటే కొన్ని ప్రాక్టికల్ ఉదాహరణలు చూస్తే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఫస్ట్, అందరికీ తెలిసిన జ్వరం కేసు తీసుకుందాం. అనుకుందాం, 2 పేషెంట్లు జ్వరంతో మన దగ్గరకొచ్చారు. చూడండి, ఇద్దరికీ ఉన్నది జ్వరమే. ఇది కామన్ పాయింట్. కానీ మొదటి పేషెంట్కి విపరీతమైన దాహం, గొంతెండిపోతోంది. రెండో పేషెంట్కి అస్సలు దాహమే లేదు. చూసారా, ఈ దాహం అనేది ఎంత పెద్ద తేడాని సృష్టిస్తోందో. హోమియోపతి ప్రకారం వీళ్ళిద్దరికీ ఒకే మందు అస్సలు పనిచేయదు. ఎందుకంటే వాళ్ల ఇండివిజువల్ పిక్చర్ వేరు. కాబట్టి వాళ్లకు కావలసిన మందులు కూడా వేరువేరే ఉంటాయి. ఇదే ఇండివిజువలైజేషన్ యొక్క పవర్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈసారి తలనొప్పి. 2 వ్యక్తులు తలనొప్పితో బాధపడుతున్నారు. మొదటి వ్యక్తి ఏమంటున్నారంటే, తల గట్టిగా పట్టుకుని నొక్కితే నొప్పి తగ్గి హాయిగా ఉంది అని. దీన్ని మనం అమిలియోరేషన్ అంటాం. రెండో వ్యక్తికి జస్ట్ అలా టచ్ చేసినా కూడా నొప్పి పెరిగిపోతోంది. దీన్ని అగ్రవేషన్ అంటాం. చూసారా, ఈ ఒక్క చిన్న తేడా మందుని పూర్తిగా మార్చేస్తుంది. సరే,
థియరీ చూశాం, ఉదాహరణలు చూశాం. మరి ఒక డాక్టర్ క్లినిక్లో ఈ ప్రాసెస్ని ఎలా ఫాలో అవుతారు? స్టెప్ బై స్టెప్ ఏంటి? ఇది ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్, కేస్ టేకింగ్ అంటే రోగి చెప్పే ప్రతి లక్షణాన్ని ఓపికగా సేకరించడం. నెక్స్ట్, అనాలిసిస్ అంటే ఆ లక్షణాలను విశ్లేషించడం. ఫైనల్గా ఆ విశ్లేషణ ఆధారంగా సరైన మందును ఎంచుకోవడం. ఈ ప్రాసెస్లో 2 పెద్ద తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఒకటి, డయాగ్నోసిస్ పేరుని బట్టి మందు ఇవ్వడం. ఇది అస్సలు చేయకూడదు. 2, కేసుని ప్రత్యేకంగా మార్చే ఆ విచిత్రమైన లక్షణాలని, పెక్యులియర్ సిమ్టమ్స్ని మిస్ చేయడం. ఈ 2 చేయకపోతే మనం సరైన దారిలో ఉన్నట్టే. రైట్. ఇక ఈరోజు మనం మాట్లాడుకున్నదాన్ని క్లుప్తంగా ముగించేద్దాం. ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒకసారి గుర్తు చేసుకుని నెక్స్ట్ ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 ముఖ్యమైన పదాలేంటంటే టోటాలిటీ మరియు ఇండివిడ్యువాలిటీ. రోగి యొక్క పూర్తి చిత్రాన్ని చూడటం, ప్రతి వ్యక్తిని ఒక ప్రత్యేకమైన కేసుగా చూడటం. ఇదే హోమియోపతిలో సక్సెస్కి మూలం. ఎప్పుడు గుర్తుంచుకోండి, జబ్బు పేరు కాదు, ఆ వ్యక్తి, ఆ మనిషే మనకు ముఖ్యం. ఈరోజు మనం కరెక్ట్ మందుని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో నేర్చుకున్నాం. చాలా బావుంది. కానీ అసలు ఈ మందుల్ని ఎలా తయారు చేస్తారు? ఈ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ గురించి మనం నెక్స్ట్ సెషన్లో వివరంగా తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ వాసుదేవా.